సమాజంలో చాలా మంది ఆలోచన ఎలా ఉంటుందంటే, మా నాన్న అసలు నాకేం చేశాడు, మా నాన్న ఇంత పేదవాడుగా ఉన్నాడు, ఏం సంపాదించాడు, మా నాన్న కూడా సంపాదిస్తే ఎంతో బాగుండేది కదా, అసలు మా నాన్న మా కోసం ఏం చేశాడు అని చాలా మంది ఆలోచిస్తుంటారు యువత. అలాంటి వారికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? నాన్న నీకేం చేశాడు? నీ మీద ప్రతి అడుగడుగున డబ్బులు ఖర్చు పెడితే కానీ నువ్వు నీ స్థాయికి రాలేదు. నువ్వు మీ అమ్మ గర్భంలో పడ్డావో లేదో తెలుసుకోవడం కోసము, మీ అమ్మాయి యొక్క ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం కోసము 50-100 రూపాయలు ఖర్చు పెట్టాడే. అక్కడ నుంచి మొదలైంది నీ మీద ఖర్చు పెట్టడం. నువ్వు పుట్టిన మొదటి రోజు నుంచే నీ మీద ఖర్చు మొదలైపోయింది. నువ్వు వయసు ఎదుగుతుందంటే నీ నాన్న బాధ్యతలు కూడా పెరుగుతూ వచ్చేసాయి. నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు పెళ్ళిడు వచ్చేంతవరకు నీ మీద పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయిని కూడా కూడబెడితే ఎప్పుడో మీ నాన్న కోటీశ్వరుడు అయిపోయేవాడు. మీ నాన్న పేదవాడే. ఎందుకో తెలుసా? నీ మీద ఖర్చు పెట్టాడు కాబట్టి. నీ మీద ఖర్చు పెట్టకుండా ప్రతి రూపాయి దోచుకుంటూ వస్తే ఈ రోజు భూమి మీద ఉన్న ప్రతి పేద తండ్రి కూడా కోటీశ్వరుడుగా నిలబడతాడు. దయచేసి అమ్మ నాన్న బ్రతికున్నారు అంటే చాలా అదృష్టం. వారి విలువ నువ్వు తెలుసుకున్నావు అంటే మహా అదృష్టం. వారికి సేవ చేయడం మొదలుపెట్టు. అమ్మ నాన్నకి వ్యతిరేకంగా మాట్లాడబాకు. అమ్మ నాన్నకి వ్యతిరేకంగా కూడా మహాపాపం. నువ్వు సమాజంలో వెళ్ళి ఏదో ఉత్తరిస్తావు, ఎక్కడ పేరు సంపాదిస్తావు అంటే అది కాదు పేరు. తల్లిదండ్రుల దగ్గర మంచి పేరు సంపాదించుకోవడం నిజమైన పేరు. మరి ఎంతమందికి అయితే నాకు అమ్మ లేరండి, మాకు నాన్న లేరండి, నాకు తల్లిదండ్రులు లేరండి బాధపడుతున్నారో, అలాంటి వారికి అమ్మ నాన్న లేరా, మీ పేరెంట్స్ లేరా? పెద్ద వయసులో ఉన్న వాళ్ళలో మీ తల్లిదండ్రులు చూడండి. పెద్ద వయసులో ఉన్న వారికి సేవ చేయడం మొదలుపెట్టండి. మీరైతే మంచి పనులు మీరు చేస్తారో మీ తల్లిదండ్రులు అక్కడ పుణ్యాలు లభిస్తుంటాయి. మీ తల్లిదండ్రుల కోసం మీరు ఇక్కడ చేసేదే మీరు మంచి పనులు. మీరు మంచి పేరు సంపాదించండి, పుణ్యాలు సంపాదించుకోండి. జీవితంలో ఎంత సంపాదించినా కానీ తీసుకెళ్లేది ఏమీ లేదు. మీరు సంపాదించుకున్న డబ్బులు, ఐశ్వర్యం, బంగారం, ఇల్లు ఏది మీతో పాటు రాదు. చనిపోయిన తర్వాత మనతో పాటు వచ్చేది మనం చేసుకున్న పుణ్యాలు, మనం చేసుకున్న పాపాలే మనతో పాటు వస్తాయి. మనం చేసుకున్న మంచి చెడు కర్మలే మనతో పాటు వస్తాయి. కాబట్టి ప్రజలకి సేవ చేయడం మొదలుపెట్టండి. తల్లిదండ్రులకు సేవ చేయడం మొదలుపెట్టండి. ప్రతిరోజు కూడా పేరెంట్స్ వాల్యూ తెలుసుకొని జీవితం గడపడమే నిజమైన పిల్లలుగా మన యొక్క బాధ్యత. కాబట్టి తల్లిదండ్రులతో సమయాన్ని గడపడం మొదలుపెట్టండి. తల్లిదండ్రులను చూసుకోవడం అది మన బాధ్యత అన్న విషయాన్ని గుర్తించండి.